ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మీ తల్లిదండ్రులతో మీరు సంతోషంగా ఉన్నారా? మీ బిడ్డలతో మీరు సంతోషంగా ఉన్నారా? లేదండి. ఇది ఉన్నారు అంటే అది అబద్ధమే. ఎందుకంటే తల్లిదండ్రిని వదిలేసిన బిడ్డలు ఆనందంగా ఎంతో ఉంటాం అనుకుంటారు. కానీ రేపు వాళ్ళ బిడ్డలు ఉంటారు చూసారా? వాళ్ళ బిడ్డలు మిమ్మల్ని మిమ్మల్ని మీరెట్ట మీ తల్లిదండ్రులు మీరు వదిలిపెడతారో అట్లాగే మిమ్మల్ని కూడా రేపు వాళ్ళు ఓల్డేజ్ హోమ్లోనో లేదంటే రోడ్ల మీద వదిలేయచ్చు. కానీ ఈ విషయం మీరు తెలుసుకుంటే తల్లిదండ్రిని ఎప్పుడు ప్రేమిస్తారు మీరు. మీరు మరి ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమడుగుతున్నారండి? ఒక్క ముద్ద కడుపుకి బతకాలి. ఎందుకంటే అన్నం తింటేనే కదా మనం బతికేది. ఒక్క ముద్ద అన్నం చిన్నప్పటి నుంచి నీకు ముట్టి కడిగి మూతి కడిగి నీకు స్నానం చేపించి తల్లిదండ్రి వాళ్ళు తినపైన వస్తువులుండి మీకు పెడుతున్నారు, మనకు పెడుతున్నారు. అట్లా చూడబట్టే, అంత ప్రేమగా చూడబట్టే మనం ఈరోజు ఇలా ఉన్నాం. అదొక్కటి మాత్రం గుర్తుంచుకోండి మీరు. కానీ ఆ తల్లిదండ్రి రోడ్డు మీద వదిలిపెట్టేసి వస్తున్నారు. ఒక్కొక్కళ్ళేమో డబ్బులు ఉన్న వాళ్ళు అయితే ఓల్డేజ్ హోమ్లో డబ్బులు కట్టి వెళ్తున్నారు. అసలు ఒక కొడుకు ఉన్నాడు, అతను అసలు చెప్పుకోవడానికి కూడా అసలు పేరు ఎందుకులేండి, అసలు చెప్తురా బాధ దుఃఖం అలా ఉందన్నమాట. నాకైతే చిన్నప్పటి నుంచి నాకు ఒక తెలిసిన నుంచి నా తల్లిదండ్రి ఇద్దరు లేరు నాకు. నేను మా అమ్మమ్మ దగ్గర పెరిగాను. అట్లా తల్లిదండ్రి విలువ నాకు మాత్రమే తెలుసు. మరి మీకెందుకు తెలియట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. కానీ దయచేసి ఇప్పటికైనా తెలుసుకోండి, మనం ఏమి విత్తుతామో అదే కోస్తాం. ఇప్పుడు మామిడికాయలు కాయాలంటే మామిడి చెట్టు పెడితేనే కదండి టెంక నుంచి వచ్చేది. అలాగే మనం దేన్నైతే విత్తుతామో దాన్నే కోస్తాం. కాబట్టి దయచేసి నేను ఒక్కటే వేడుకుంటున్నానండి, తల్లిదండ్రిని ఆదరించండి. మీ బంగారాలు నగలు ఏం అడగట్లా, ఒక్క ముద్ద గుప్పిడి అన్నమే అడుగుతున్నారు. ఆ అన్నం పెడితే వాళ్ళు ఒక మూలను ముడుచుకొని ఉంటారు. బిడ్డలను చూసి మీ మనవరాళ్ళు మనవాళ్ళతో సరదాగా ఆడుకుంటూ వాళ్ళ కాలక్షేపం వాళ్ళ తనువు చాలిస్తారు. దయచేసి ఇదొక్కటి దృష్టిలో ఉంచుకోండి. అమ్మ పెద్దవారైనా మరి పిల్లలు విసుక్కున్నా ఏమి పట్టించుకోమాకండి. మీ మనవాళ్ళు మనవరాళ్ళతో సంతోషంగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు కోపం అనేది వయసులో ఉన్న వాళ్ళకి త్వరగా వచ్చేస్తుంది. అనుభవించిన వాళ్ళకి అంటే పెద్దవాళ్ళు వాళ్ళకి ఆలోచిస్తారు, వీళ్ళు ఆలోచించరు. కాబట్టి దయచేసి అందరూ ఆలోచించండి. ఆలోచించి తల్లిదండ్రిని రోడ్ల మీద వదిలేయొద్దు, ఓల్డేజ్ హోమ్లో వదిలేయొద్దు. ఎందుకంటే వాళ్ళు మా అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేక 10 సంవత్సరాలు ఒక్క ముద్ద అన్నమే. అది అప్పుడు మన ఇంట్లో అన్నం వండేటప్పుడు ఎంత పారేస్తూ ఉంటామండి. ఆ ముద్ద ఏదో ఆ తల్లిదండ్రికి పెడితే ఒక మూల పడి ఉంటారు. దయచేసి నేను ఎందుకంటే ఆ బాధ నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. దయచేసి తల్లిదండ్రుని ఎక్కడా విడిచిపెట్టద్దు. అయ్యా మీకు చెప్పేది ఒకటేనయ్యా, ఇప్పుడు దేవుడు అందరికీ తల్లిదండ్రులు ఉంచట్లా నాలాంటి వాళ్ళకి. కానీ మీకు తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి దయచేసి వాళ్ళని కొంచెం మీ ఎక్కువ ప్రేమ వద్దు, కొంచెం ప్రేమ, ఒక్క ముద్ద పెట్టే ప్రేమ చాలు. మీరు నిజంగా ప్రేమించకపోయినా కనీసం వాళ్ళు బ్రతికున్నంతసేపు అన్నది నటించమని, వీలైతే నిజంగా ప్రేమించమని వేడుకుంటున్నాను. తప్పుంటే దయతో క్షమించండి.